కృష్ణ. ఇవాళ మీ అందరికో స్పెషల్ ఉప్మా చూపిస్తున్నానండి. ఉప్మా అంటేనే తలనొప్పమ్మ, నువ్వు మళ్ళీ స్పెషల్ ఉప్మా అంటావేంటి అని అనొచ్చు. కానీ నేను చేశాను గదా! అది నాకు స్పెషలే అనమాట. ఫస్ట్ పొద్దున్న టిఫిన్ ఏంటి? ఇడ్లీ. దాంట్లో 4 ఇడ్లీ మిగిలిపోయినాయి. నార్మల్‌గా అయితే నేను రాగానే తినేస్తాను. ఇడ్లీ ఎన్ని సార్లు పెట్టినా తింటా. నాకు అంత ఇష్టం అనమాట. కానీ నా వీడియోకి కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించి ఉప్మా చేద్దామని ఫిక్స్ అయిపోయా. అబ్బో! ఇది అందరికి తెలిసిన విషయమే గదా! ఇడ్లీతో ఉప్మా చేస్తారని. కానీ నేను చేయడం అన్నదే విచిత్రం గదా! అందుకే అనమాట. ఫస్ట్ 4 ఇడ్లీలు తీసుకొని బాగా రవ్వగా స్మాష్ చేసేసుకొని, దాని తర్వాత పక్కన పెట్టేసుకొని, వేరే పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఏసేసి, పోపు దినుసులేసేసి, ఆనియన్ కూడా వేసేసి, కొంచెం కరివేపాకేసి, ఆ ఆయిల్‌లోనే కొంచెం ఉప్పు యాడ్ చేశాననమాట. అలా అలా ఫ్రై చేసిన తర్వాత ఈ రవ్వలా చేసుకున్న దాన్ని ఏసేసి, కొంచెం పసుపేసా. ఎందుకంటే కలర్ కోసం. ఇది ఆప్షనలే మన ఇష్టం అనమాట. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది తెలుసా? ప్రతి వీడియోలో కనిపించే నా రింగ్ ఎక్కడో పోయింది. వెతికాను దొరకలేదు. అది మా పిన్ని నా బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. కానీ పోయినందుకు చాలా బాధగా ఉంది.